మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు గతంలో జరిగిన పనులని మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, మనకి అలవాటు లేని పనులని ప్రస్తుతం అలవాటు చేసుకుంటే వాటిని ఎలా చెప్పాలి, తర్వాత అస్సలు అలవాటు లేని పనులను భవిష్యత్తులో మనం అలవాటు చేసుకుంటే వాటిని కూడా ఎలా చెప్పాలో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ చూడండి, ఒకప్పుడు అలవాటుగా చేసిన పనులు అనమాట, ప్రస్తుతం చేయట్లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ యూజ్ టు స్పీక్ తమిళ్. నేను తమిళనాడులో ఉండేవాడిని, ఒకప్పుడు నేను తమిళ్ మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు నేను మాట్లాడట్లా. వాటికి మనం ఎలా చెప్పాలి. రెండవది, ప్రస్తుతం అలవాటు చేసుకునే పనులు. అంటే ప్రస్తుతం నేను ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఒకప్పుడు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేసుకున్నాను, ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడ్డాను. అలాంటి పనులకి మీరు ఎలా చెప్పాలంటే ఐ యామ్ యూజ్డ్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఎలా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత నాకు అస్సలు అలవాటు లేని పని, కానీ భవిష్యత్తులో నేను అలవాటు చేసుకోవాలి. అలాంటి పనికి నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, చూడండి నాకు హిందీ అసలు నాకు రాదు, కానీ నేను భవిష్యత్తులో నేను అలవాటు చేసుకుంటాను హిందీ మాట్లాడడం. ఎలా చెప్పాలంటే సూన్ ఐ విల్ గెట్ యూజ్ టు స్పీక్ హిందీ. నేను భవిష్యత్తులో హిందీ మాట్లాడడాన్ని అలవాటు చేసుకుంటాను. మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే ఐ యూజ్ టు ప్లే క్రికెట్. ఒకప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని. ఐఎమ్ యూజ్ టు ప్లే షటిల్. ప్రస్తుతం నేను షటిల్ ఆడటానికి అలవాటు పడ్డాను. సూన్ ఐ విల్ గెట్ యూజ్ టు ప్లే హాకీ. భవిష్యత్తులో నేను హాకీని కూడా ఆడటానికి అలవాటు పడతాను. సో ఈ రకంగా మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ని కన్వర్ట్ చేసుకొని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.